హాయ్, నేను విద్యను. నేను ఏదైతే వినకూడదు అనుకుంటానో మళ్ళీ అదే విన్నాను. నిన్న పొద్దున్నే నేను నా పాపని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్ళాను. అక్కడ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అరే, డబ్బులదేముంది మామ, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, నమ్మాల్సింది డబ్బుల్ని కాదు మనిషిని అంటున్నారు. అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటే చూడ్డానికి అస్సలు బాగోదని నా పని నేను చూసుకొని వచ్చేశాను. ఇంకా అప్పటి నుంచి ఆ మాటలే మెదులుతున్నాయి నా బుర్రలో. చాలా వరకు ఇలా ఆలోచించడం వల్ల మనిషి అనేవాడు డబ్బు విషయంలో జాగ్రత్త పడలేకపోతున్నారు. డబ్బుతో మీకేం పని లేదు అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఎందుకు? డబ్బు లేకపోతే ఏమవుతుందో, మీతో డబ్బు లేకపోవడం అనేది ఎలా ఉంటుందో తెలీదా మీకు? డబ్బు లేకుంటే ఏమవుతుంది? ప్రేమ, అభిమానం, బంధువులు, బంధుత్వాలు ఉంటే చాలు అనుకుంటున్నారా? మీతో డబ్బు లేదు, రాదు కాబట్టి ప్రేమ, అభిమానం ఉంటే చాలు అని రాజీపడి ఇలా మాట్లాడతారా? మీకు తెలిసిన విషయమే, మీరు మర్చిపోయిన విషయం ఒకటి చెప్పనా? డబ్బు లేకపోవడం వల్ల ఆ ప్రేమ, అభిమానం, బంధువులు మిమ్మల్ని ఎలా చూశారో, మీ దగ్గర అస్సలు డబ్బు లేని టైంలో ప్రేమ, బంధువులు, అభిమానాలు ఎక్కడున్నాయో చాలా చిన్న వయసులోనే అనుభవించి ఉంటారు మీరు. డబ్బుని నమ్మడం కాదు, మనిషిని నమ్మాలి అనే వాళ్ళందరికీ ఒకటి చెబుతున్నా, మీరు నమ్మిన మనుషులందరూ మీకు అవసరమైతే ఏదైనా కొనాలంటే లేదా మీ ఒంటికి ఏదైనా జబ్బు వస్తే మిమ్మల్ని నమ్మి మీరు నమ్మిన వారు డబ్బులు ఇవ్వరు. మీరు ముందు వరుసలో నిల్చోబెట్టి నమ్మాల్సింది డబ్బుని. మనిషి మోసం చేయొచ్చు కానీ డబ్బు ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయదు. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.